వాస్తవాలను ప్రజల ముందు ఉంచే కార్యక్రమం చేస్తా ఉన్నాను. లాస్ట్ వీక్ గత వారంలో డిఎస్సి మీద ఏదైతే చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో టీచర్ పోస్టులకు సంబంధించిన అక్రమాలు, పేపర్ లీకేజీల మీద ఏదైతే సమగ్రంగా సుదీర్ఘంగా సాక్ష్యాలు ఆధారాలతో సహా చెప్పడం జరిగిందో, అదే మాదిరిగా ఏపీపీఎస్సికి సంబంధించి మా ప్రభుత్వ హయాంలో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు తప్పుడు ఆరోపణలు చేశారు, ఆ ఆరోపణలకు సంబంధించి కూడా సమగ్రమైన వాస్తవాలతో కూడిన సాక్ష్యాలు ఆధారాలతో కూడిన వివరాలన్నీ కూడా తెలియచెప్పడం జరిగింది. దాని తర్వాత ఛాలెంజ్ కూడా విసిరాం. మేము రెడీ, మీరు రెడీనా సిబిఐకి 2 మ్యాటర్స్ ఇవ్వడానికి అని చెప్పి కూడా సవాల్ కూడా విసిరాం. సవాల్ విసిరిన తర్వాత కూడా ఇంతవరకు ఆ టాపిక్ మాత్రం మాట్లాడరు. ఆ సాక్ష్యాలు, ఆ ఆధారాల మీద మీ వివరణ ఏమిటి అన్నది మాత్రం మాట్లాడరు. ఏదో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా మీడియా కాన్ఫరెన్స్ అయిపోయిన తర్వాత మీలాంటి విలేకరులు అడిగిన ప్రశ్నలకు ఏదో వాటికి సంబంధించి ఏదో కోడిగుడ్డు మీద ఈకలు పీకినట్టుగా వక్రీకరించే కార్యక్రమం చేసి మాట్లాడతారు. ఓకే, నా గోయింగ్ ఫర్దర్. ఆ రోజు చెప్పడం జరిగింది. ఈరోజు నెక్స్ట్ వీక్లో రాష్ట్రంలో ఉన్న కరువుకు సంబంధించిన విషయాల మీద, కరువు తీవ్రత, కరువు పరిస్థితి, గవర్నమెంట్ కరువు ఉన్న సమయంలో ఏ రకంగా స్పందించాల్సిన రీతిలో స్పందించకుండా ఉండి రైతులను ఏ రకంగా ఇబ్బంది పెడతా ఉంది అనే అంశం మీద ఒక టాపిక్ అయితే, రెండో టాపిక్ బీసీలకు సంబంధించిన రిజర్వేషన్లకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు చేస్తా ఉన్న డ్రామా, అసలు బీసీలకు నిజంగా ఎవరి హయాంలో మంచి జరిగింది అన్నది వాస్తవాలతో కూడిన సమగ్రమైన వివరణ. మూడో విషయం, రాష్ట్రాన్ని ఈరోజు కాటేస్తా ఉన్న గంజాయి సమస్య. ఏకంగా పోలీసులే గంజాయి అమ్మడానికి, గంజాయి విక్రయించడానికి, గంజాయితో డీల్ చేయడానికి ఏకంగా పోలీసులే పాత్రదారులై రాష్ట్రంలో ఏ మాదిరిగా దిగజారిన పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయో వాటికి సంబంధించిన వాస్తవాలు, విషయాల మీద మూడో సబ్జెక్టు ఈరోజు టచ్ చేస్తా.